గలమెత్తి నీ కీర్తిని చాటిదా. అవును, ఆ నజరేయుడిని యేసు ద్వారా ఈ భూమి మీదకి రక్షణ వచ్చింది. అన్ని యుగాలకు ఆయనే ఆరాధ్య దైవం. అందుకే గలమెత్తి కీర్తన పాడతాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, గలమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడతాం. చివరికి వచ్చేసాం, సమయానికి ముగిస్తూ ఉన్నాం. ఆకాశ గగనాలను నీ వేళతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ వేళతో కొలిచితివి, సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, గలమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా, యేసునాథునికి మహిమ కలుగునుగాక. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం. అందరూ నీకే వందనం, నీకే వందనం, అందరూ వందనాలు చెప్తాం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. యేసయ్యానికి వందనాలయ్యా. మనసారా మహాశబ్దంతో
రాత్రి ఈ సభ ఈ సభ ముగించముందే హృదయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతావా? దేవుడి సన్నిధిలో దేవుడు ఆత్మలు పట్టుకొని దేవుడి మాట పట్టుకొని వెళ్ళు. ఆ సభ సృష్టికర్తను తెలుసుకున్నావు, ఆ సృష్టికర్త గురించి జ్ఞానం నేర్చుకున్నావు. ఊరికి వెళ్ళిపోతావా? దేవుడి మాటతో వెళ్ళావా? దేవుడి ఆత్మతో వెళ్ళావా? దేవుడి శక్తితో వెళ్ళావా? నా ప్రభు రాత్రి సమీపంగా ఉంది. నీ కొరికే ఈ సభ, నీ మారు మనసు కొరికే ఈ సభ, నీ పాపి కొరికే ఈ సభ, నీ ప్రాంత రక్షణ కొరికే సభ. నా ప్రభు వారు చూస్తూ ఉన్నారు, నా ప్రభు వారు చూస్తూ ఉన్నారు, నా తండ్రి చూస్తూ ఉన్నాడు. ఈ మొదటి రాత్రి ఈ ముగింపు సభకు మీరు వచ్చారు. రేపు కూడా జరగబోతూ ఉంది. ఈ 3 రోజులు ఈ ప్రాంతాన్ని దేవుడు దర్శించాలి. ఇక్కడ 10 మందా, 100 మందా, 1000, 2000 అది కాదు. నువ్వు వచ్చావా, నిన్ను దేవుడు దీవిస్తాడు. మనుషులు చూడకు బిడ్డ, దేవుని చూడు. ఆయన స్థలములో తన కార్యం జరిగిస్తాడు, తన సన్నిధి చేత నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత నింపుతూ ఉన్నాడు. చివరిగా దైవజనులు తిమోతి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రాజ్బాబు చిన్న ఆశీర్వాదాలతో ముగిద్దాం. రేపు అందరూ కూడా 10 గంటలకు రండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి ఒక వ్యక్తిగా నీ హృదయాంతరంగంలో దేవుని మాటలు లోపలికి వెళ్ళి దేవుని కొరకు రూపాంతరం చెందిన వాడివై దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా ఉండి తీరాలి. ఆది సంభూతి లేని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనను గురించి మనము ఈ దినము సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఓ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కొరకు నువ్వు రూపాంతరం చెందాలి. నువ్వే స్థలంలో కూర్చొని వింటున్నా, ఏ స్థలంలో నిలబడి వింటున్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గమనించు. రాత్రి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఈ సంబరాలు జరుపుకునే స్థలానికి రా, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ స్థలంలోకి వచ్చి అవును ప్రభువా నీవే సృష్టికర్తని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు స్వర్గాన్ని భూమి మీద సంపాదించుకుంటావు. సో దేవుని కుమారుడా, ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వే స్థలంలో నిలబడి వింటున్నా సరే సందేహపడకు. దేవుని మాటలు విన్నావు కదా, సందేహపడకు. ఆయనే సృష్టికర్త, యేసు క్రీస్తు ప్రభువే సృష్టికర్త. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి రోజు సృష్టికర్త సంబరాలు ఇదిన వాక్య భాగమును విత్తటానికి నిదాసులు ఈశ్వరు డానియల్ గారిని మీరు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్క హృదయాలలో ముత్యముల కన్నా వజ్రముల కన్నా విలువైనటువంటి మాటలు ప్రతి ఒక్కరి హృదయములో నాటబడును కాక.
అనేకులు రక్షించబడాలని, ఈ గ్రామం అంతా రక్షించబడాలని దాసులు ఆండ్రెస్సయ్య గారు పడుతున్నటువంటి ప్రయాసము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వ్యర్థము కాకుండానట్లు ప్రభువా మీరు సహాయము చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ మొదటి దిన గుడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని కుమారుడిని కుమార్తెను మీరు బలపరిచి, స్థిరపరిచి, మెలుకువిచ్చి అనేకులకు ఉపయోగకరముగా నీ ప్రజలను వారి నోటులో మీ మాటలు ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో వారి వారి గృహాలకి పంపించమని ఇక్కడ టీముగా వర్క్ చేస్తున్నటువంటి క్వాయిర్గా వారిని, ఆయా పనుల్లో సంసిద్ధులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెబుదాం. తొట్టిల్లిపోకుండా